హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వరల్డ్. ఇదొచ్చేసి మండే రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట అండి. ఇప్పుడు మనకు ఉసిరికాయల సీజన్ కదా! ఇంక పచ్చళ్ళు పెట్టుకునే టైము. ఇంక మళ్ళీ ఒక నెల ఆగితే ఉసిరికాయలు మనకి కనిపించవు, అయిపోతది. సో, ఇంక నేనైతే ఇంక సీజన్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఉసిరికాయలైతే పచ్చడి పెడదామని చెప్పేసి 1 కిలో అయితే తీసుకొనొచ్చాననమాట. యాక్చువల్‌గా సండే పెట్టాల్సింది పచ్చడి. ఇంగా ఆ రోజు మా వారింట్లో ఉన్నారు గాబట్టి క్లీనింగ్ అంతా చేసుకున్నాము అని లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా! ఇంకా ఆ రోజే యాక్చువల్‌గా పెడదామని జెప్పేసి నీట్‌గా వాష్ చేసి ఎండబెట్టేసాననమాట. ఒక గంట సేపు అంటే ఆహ్, మరీ ఎండలో కాదు, కొంచెం గాలికి పెట్టేసాననమాట. కాకపోతే ఇంకా మా వారు ఆ రోజు క్లీన్ చేద్దాము అన్నారని జెప్పేసి నీట్‌గా బట్ట కప్పేసి పక్కకైతే పెట్టేసాను. ఇంక మండే చూసే వరకు కొంచెం కాయలు కొన్ని అంటే ఒక 10 కాయల వరకు కొంచెం పైనంతా ఎర్రగా అయినట్టు అనిపించిందనమాట. ఇంక ఈరోజు గూడా పెట్టకపోతే కాయలన్నీ పాడైపోతాయి అని చెప్పేసి మండే అయితే పచ్చడి పెట్టడం స్టార్ట్ చేశాను. నేను ఇంతకుముందు ఒక 2 సార్లు ట్రై చేశాను. ఇలా కాయలు మొత్తం కాయతోనే పెట్టేదాన్ననమాట. అంటే అలా పెడితే పేలే ఛాన్సెస్ కొంచెం ఎక్కువుంటాయి. సో, నాకు ఆ భయమేసేదనమాట. నేను రీసెంట్‌గా కొంచెం ఇప్పుడు పచ్చడ్లు పెడుతుంటారు గదా! అలా చూస్తా ఉంటే ఒక వీడియోలో ఇలా ముక్కల కింద కట్ చేసి కూడా సేమ్ ప్రాసెస్‌లో పెట్టొచ్చు అని చూసాననమాట. ఇదేదో బావుంది అని అనిపిచ్చింది నాకు. సో, సరే ఇలా ట్రై చేద్దాము ఈసారి అని చెప్పేసి పచ్చడైతే ఇలా పెడుతున్నాననమాట. అంటే నూనెలో వేస్తే పేలుతది అనే భయం ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ పర్ఫెక్ట్ అనమాట. నేనైతే హాఫ్ కిలోనే చేస్తున్నానండి. ఎందుకంటే కొన్ని కాయలైతే ఇదైపోయాయి. సో, నాకు హాఫ్ కిలో అన్నీ మిగిలాయన్నమాట. ఇంకొన్ని ఎక్కువున్నాయి గానీ దాంతో ఏదైనా రోటి పచ్చడిలాగా చేసుకుందాము అని జెప్పేసి ఒక అరకిలో ఉసిరికాయలైతే నీట్‌గా ఇలా ముక్కల కింద కట్ చేసేసాననమాట. ఆహ్, ఇలాగా ముక్కల కింద కట్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటున్నామనమాట. హాఫ్ కిలో ఉసిరికాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి నూనె అయితే నేను 125 ఎంఎల్ కప్ ఉంటది గదా! మనకు మెజరింగ్ కప్స్‌లో హాఫ్ కప్ అనమాట. ఆ హాఫ్ కప్పు ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకొక హాఫ్ కప్ అనమాట. అట్లా 1 కప్ అంటే అరౌండ్ ఒక 200 ఎంఎల్ వరకు తీసుకునింటాననమాట. జస్ట్ ఫస్ట్ ఫ్రై చేయడానికి తీసుకున్నాను. ఒకవేళ తక్కువొస్తే మళ్ళీ తర్వాత పోపులో యాడ్ చేసుకోవచ్చులే అని అనుకున్నాననమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై కూడా తొందరగా అయిపోయినాయన్నమాట ముక్కలు. ఒక్క 3-5 నిమిషాల లోపల ముక్క మగ్గిపోతది, మెత్తబడిపోతదనమాట. మనకి ఎంతవరకు మగ్గాలి అంటే మనకి కొంచెము కలర్ అయితే చేంజ్ అయితాయన్నమాట ఉసిరికాయ ముక్కలు. గ్రీన్ నుంచి కొంచెం యెల్లోయిష్ కలర్ వస్తది. అలా మగ్గి ఇలా ఒక ముక్క తీసుకొని ఇలా తుంపితే మనకు తునిగిపోవాలన్నమాట. ఇప్పుడు ఇంక ఇది పర్ఫెక్ట్ ఉడికిపోయాయి అన్నమాట. అంటే మగ్గినాయి అన్నట్టు. ఇంకా మరీ ఎక్కువ కూడా వేయించుకోకూడదు. ఇలా ఇంతవరకు వేయించితే సరిపోతదనమాట. ఇప్పుడు ఈ ముక్కలనన్నీ పక్కన ఒక ప్లేట్‌లో అయితే తీసేసుకుందాము. బాగా తెలుసు ఉసిరికాయలో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో అని చెప్పేసి. అందుకే ఉసిరికాయలని ఎంత వీలైతే అంత తీసుకోవాలి అని చెప్పేసి అంటారనమాట మన పెద్దవాళ్ళు. ఇలా కాయల కింద ఇలా ముక్కల కింద చేస్తే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటది కదా! వాళ్ళకి ఒకేసారి ముక్క వేసినామనుకోండి, అంటే కాయ వేసినామనుకోండి పచ్చడి ఊరికే వేస్ట్ చేస్తారు కదా! ఇలా ముక్కల కింద చేసినామంటే ఒక 2 ముక్కలు కొని నచ్చకపోతే ఇంక వద్దని చెప్పేస్తారు కదా! మనకి పచ్చడి కూడా వేస్ట్ కాకోకుండా ఉంటదనమాట ఇలా. పిల్లలు ఉన్న దగ్గర బాగా పనిచేస్తదనమాట ఈ మెథడు. ఇప్పుడు ఇంక ముక్కలు తీసేసుకున్నామా, ఇప్పుడు పోపయితే వేసుకుంటున్నామనమాట. అదే ఆయిల్‌లోన నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయ గడ్డ అయితే ఇలా పాయలు తీసి వేశాననమాట. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక గుప్పెడంతా కరివేపాకు వేసి కొంచెం పసుపయితే వేశాననమాట. పసుపు వేస్తే కలర్ బావుంటదనమాట పచ్చడి చూడటానికి. ఇలా వేసి బాగా దోరగా వెల్లుల్లిపాయలు అవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలనమాట. తొందరగానే వేగిపోతది పోపు గూడా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు చల్లగా గావాలి. అలాగే ముక్కలు గూడా చల్లగా గావాలనమాట. ఈలోగా మనకి నిల్వ పచ్చడి అంటే మెయిన్ ఉండాల్సింది మెంతిపిండి, ఆవపిండి గదా! సో, అవైతే వేయించుకుంటున్నాననమాట. నేను హాఫ్ కిలోనే చేస్తున్నాను కాబట్టి మనకెక్కువ పట్టదు. ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలనమాట. పూర్తి
పూర్తిగా సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలనమాట. అంటే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతది గదా! అంతవరకు వేయించేసేసుకొని, చల్లార్చుకొని పౌడర్ కింద కొట్టేసుకోవాలనమాట మిక్సీలోన. ఇప్పుడు మిక్సింగ్ ప్రాసెస్ అనమాట. నేనింక మళ్ళీ అన్నీ ఒకటే దగ్గర పెట్టేసుకున్నాను. దీనికైతే ముక్కాలు కప్పు కారం అయితే తీసుకున్నాను ఫస్ట్. అలాగే 3 నిమ్మకాయల రసం అయితే 3 నిమ్మకాయలతో జ్యూస్ అయితే తీసుకున్నాను. అలాగే పావు కప్పు ఉప్పు తీసుకున్నాను. ఇంకా వేయించి పొడిగట్టుకున్న మెంతి ఆవాల పిండి అనమాట. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి అయితే మిక్స్ చేస్తున్నామండి. దీనికొచ్చేసి మనకు ప్లాస్టిక్ వాడడం కన్నా సిరమిక్ గానీ, గాజు గానీ వాడితే బెటరు. సో, ఫస్ట్ వేయించుకున్న ఇవి ఉసిరికాయ ముక్కలైతే వేసుకున్నాను. దాంట్లోకి మనం పౌడర్ చేసుకున్న మెంతులు, ఆవాల పిండి కూడా వేసేసాననమాట. ఇప్పుడు కారం అనమాట. మాది కొంచెం కారం ఇంటి కారం అనమాట. స్పైసీ ఎక్కువుంది. సో, నేను అర్ధ కప్ అయితే వేసేసి పావు కప్ అంతా పక్కకు పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం మూడో రోజు వేసుకున్నప్పుడు ఒకవేళ తక్కువైతే అప్పుడు వేసుకోవచ్చులే అని. ఇప్పుడు పావు కప్పు ఉప్పయితే వేసుకున్నాననమాట. అలాగే దీంట్లోకి జ్యూస్ కూడా వేసుకున్నాము. నిమ్మకాయల రసం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలనమాట. ఇలా ఫస్టే మనము పోపు అదంతా వేసి కలుపుకోకోకుండా డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే ముక్కకి బాగా కారము, ఉప్పు, పులుపు అన్నీ పట్టుకుంటాయన్నమాట. ఇలా ఇంకా నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసి మళ్ళొక్కసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనము పోపు వేసుకుంటున్నామనమాట. నాకెందుకో ఫస్ట్ సరిపోతదేమో అనిపిచ్చింది గానీ, తర్వాత మళ్ళీ అంతా కలిపిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ పడతది అని అనిపిచ్చిందనమాట. సో, మళ్ళీ నేనొక పావు కప్పు ఆయిలయితే వేడి చేసేసుకున్నాను. అంటే ఇది కలిపేటప్పుడే నాకు డౌటొచ్చేసింది. ఇంకా ఒకసారి కలిపినాక చూద్దాంలే అని చెప్పేసి కలుపుకున్నాను. అప్పటికింకా అర్థమైపోయిందనమాట. ఆయిల్ బాగా తక్కువైపోయింది అని చెప్పేసి. సో, నేనింకొక పావు కప్పు ఆయిల్ కూడా వేడి చేసేసుకొని, పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని కూడా మిక్స్ చేసేసుకున్నాననమాట. మనకి మెయిన్ నిల్వ పచ్చడిలో ఉండాల్సింది ఒకటి ఉప్పు, నూనె కొంచెం ఎక్కువే ఉండాలనమాట. అవి ప్రిజర్వేటివ్ కింద పనిచేస్తాయి. లేకపోతే బూజొచ్చేస్తదనమాట. చూసారా? ఆయిలయితే బాగా తక్కువ అనిపిచ్చింది. సో, నేనింకా వేడి చేసుకున్న ఆయిల్ చల్లారిపోయిందనమాట. దాన్ని కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కరెక్ట్‌గా సరిపోయింది. మనకింక 3 రోజులు మగ్గపెడతాం కదా! మగ్గపెడితే మనకు ఆయిల్ ఏమైనా సరే అండి 3 రోజులకి మనకి తెలిసిపోతది. అంటే ఉప్పులు, కారము, పులుపు అవేమన్నా తక్కువైనాయంటే మనము మూడో రోజు కలుపుకుంటాం కదా! ఆ రోజు కలిపేసుకుంటే సరిపోతదనమాట. ఇంకా ఆయిల్ కూడా అంతా కలిపేసేస్తున్నాను. కలిపేసి బాగా అదిమి పెట్టుకోవాలనమాట. అంటే ఇట్లా కొంచెం ఒత్తినట్లు పెట్టేసుకొని ఇదే గిన్నెలోనే నేను ఒక 3 రోజులైతే ఊరబెడుతున్నాను. తర్వాత గ్లాస్ జార్‌లోకి చేంజ్ చేసుకుంటాననమాట. ఇలా అదిపి పెడితే మనకు బాగా ఊరుతదనమాట ముక్క. అన్నీ స్పైసెస్ అన్నీ పట్టుకొని ముక్క మెత్తబడిపోయి బాగా ఊరుతదనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుందండి. నేను ట్రై చేశాను ఆత్రం తట్టుకోలేక. అంటే 2 డేస్‌కి. నిన్న నైట్ చేశాననమాట. అంటే మొన్న చేశాను. నిన్న నాకింకా ఆత్రం తట్టుకోలేక ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పేసి చూశాను. చూసారా? ఆయిల్ అయితే ఎంత బాగా తేలిందో పైకి. ముక్క కూడా ఒక 50% ఆల్రెడీ మగ్గిపోయిందనమాట. ఇంక ఈ రోజుటికైతే పూర్తిగా మగ్గిపోతది. మా వారు టేస్ట్ చేస్తున్నారనమాట. అంతా కలిపేసి ఆయన ముక్క వేసేసుకొని టేస్ట్ చేశారు. చాలా బావుంది. ఇంక రేపైతే గ్లాస్ జార్‌లోకైతే ఎత్తిపెట్టు అని చెప్పేసారనమాట. నిజంగా ఫస్ట్ టైమ్ ట్రై చేసే వాళ్ళైతే ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.